షూటింగ్ కి నేను మేనేజర్. మా షూటింగ్ ఎంత వింత ఉంటదంటే మా డైరెక్టర్ ఒక వింత, మా ప్రొడ్యూసర్ ఒక వింత, మా కెమెరామెన్ ఒక వింత. మేడం మా ఫస్ట్ వింత చూస్తారా? మా డైరెక్టర్ వస్తుంది చూడండి. మేనేజర్ అంతా రెడీయా? రెడీ సార్. ఎవరు టీ తాగుతున్నారు కదా? మన కెమెరామెన్ ఎక్కడ సార్? కెమెరామెన్ వస్తున్నాడు చూస్తా. ఏ కెమెరామెన్ ఎక్కడ? మేడం చూశారుగా ఇల్లని, ఇంకా అసలైన వాడు వస్తున్నాడు మా ప్రొడ్యూసర్. వీళ్ళు ఎలా ఉంటే వాడు ఎలా ఉంటాడు? ఏం చెప్పండి? మన ప్రొడ్యూసర్ గారు చూస్తుంటే ఎలాగున్నారు? ప్రొడ్యూసర్ గారిని చూస్తే ఎలాగున్నాడో తెలుసా నీకు? దశావతారం సినిమా చూసా? దాంట్లో ఒక బాక్స్ లో చిన్న కోతి పిల్ల ఉంటది, చాక్లెట్ తిని అప్పుడప్పుడు పడిపోతుంది కదా. సార్ ప్రొడ్యూసర్ గారు, మీరు డబ్బులు ఇస్తే ప్రొడక్షన్ వాళ్ళు అందరికి ఇవ్వాలి. అయిపోగానే ఇస్తానని చెప్పండి. గెటప్ ఒకటే షూటింగ్ అయిపోయాక ఇస్తానని చెప్పండి. 10 లక్షలు ఇవ్వాలి సార్, ఇచ్చేసి స్టార్ట్ చేసేద్దాము. సరే వెనకరండి ఇస్తాను. సరే వెనకరండి ఇస్తాను. ఇదే 10 లక్షలు వద్దులేండి సార్, షూటింగ్ అయిన తర్వాత ఇద్దరు కానీ. హీరో లేడా? హీరో వస్తాను కానీ మీరు బయలుదేరండి. హీరోతో పాటు మాకు పని ఉంది. ఏం పని ఏంటో? అమ్మో కెమెరా పెట్టాల్సింది నేను, నాకు పని ఉంది. ఇద్దరు పోటీ పడిపోతున్నారు, నాకు మాత్రం. డైరెక్టర్ గారు, హీరో గారిని రమ్మన్నారా? రమ్మన్నాం, చాలా పనులు ఉన్నాయి అసలే. హీరో గారు సెట్ లోకి వచ్చేయండి సార్. సార్ మీకు దండం పెడతా సార్, మీరు కెమెరామెన్ కదా, కెమెరా తెచ్చుకోండి. వెళ్ళండి. దేంతో షూట్ చేస్తారు? కెమెరా తెచ్చుకో, మీరు వెళ్ళి డబ్బులు లెక్క పెట్టుకోవచ్చుగా. హీరో గారు రండి, బాగా రెస్ట్ తీసుకున్నారు నైట్ అంతా? తీసుకున్నా. ఏం తిన్నారు రాత్రి? మిల్కి గిల్కి తాగారా? ఏమైంది? ఏం లేదు. ఓ నిమిషం మేము ఆడుకోవాలి కదా. జిమ్ కి వెళ్తున్నారా? అప్పుడప్పుడు నాతో వస్తే జిమ్ చేయిస్తా మీకు. నాది సేమ్ జిమ్మే. చాలా బాగున్నా, పట్టుకో. ఎక్కడ పెట్టమంటారు కెమెరా? ఏడు మీరు ఇద్దరు మేము మాట్లాడద్దా ఏంటి? నైట్ ఎక్కడికి వెళ్ళావు? నువ్వు వెళ్ళిన గడిగా ఇగో ఇండస్ట్రీలోనే ఆన్లైన్ పిలిచి అన్ని అడుగుతారు, జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ 5 సినిమాలు నేనే చేస్తాను. రాత్రి ఖాళీగా గెస్ట్ హౌస్ కి వస్తే ఇద్దరం పార్టీ చేసుకుందాం. కాదు హీరోయిన్ ఎక్కడ? హీరోయిన్ కూడా వెళ్ళండి. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. ఏంటి ఎంతసేపు అక్కడేనా? హీరో గారు చెప్పండి. ఫస్ట్ ఈ సినిమాలో ఫస్ట్ సీన్, అమ్మాయి దగ్గరికి వెళ్ళి నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను అని చెప్పాలి. యాక్షన్. నువ్వంటే నాకు చాలా ఇష్టం. మేలుకెళ్తాను ఎందుకంటే చెప్పాను ఇది నీకు. యాక్షన్. ఎన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు? గోవాలో షూటింగ్ ఉండి వెళ్ళాను. అక్కడికి వెళ్ళినా కూడా మీ మీదే నాకు అలా చెయ్యాల పట్టుకుంటారండి. నేను చెయ్యి పట్టుకోమని చెప్పలేదు. ఎందుకు ఎడుతున్నావు? నీకేం తెలుసులే, ఎంత అట్ట అవుతాం.
సార్ షూటింగ్ స్టార్ట్ చేయండి సార్, ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోతుంది. ప్రొడక్షన్ కాస్ట్ పెరిగినప్పుడు హీరోయిన్ చేయాలి పెట్టుకుంటే మేము లేవా? నేను లేనా? నేను లేను. హీరోయిన్ ఇక నేను ఎలాగో చేసి చూపిస్తాను మీకు. అక్కడికి వెళ్ళండి. మీరు నా దగ్గరికి వచ్చి ఐ లవ్ యూ నువ్వు అని చెప్పాలి. ఓకేనా? రెడీ. ఐ లవ్ యూ. ఎక్కడికి వెళ్ళిపోయావు? ఎన్ని రోజులు అడ్రస్ కూడా లేదు, ఫోన్ నెంబర్. ఓకేనా? రెడీ 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 కెమెరా యాక్షన్. ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయాం? యాక్చువల్లీ నాకు గోవాలో షూటింగ్ ఉండింది. ఈ హీరోయిన్ చూస్తుంటే నాకు హట్ అవుతున్నానండి. ఈ హీరోయిన్ సీన్ తీసేయండి, ఆ ఫైట్ మాస్టర్ సీన్ పెట్టండి. ఫైట్ ఎక్కడ? వెళ్ళను కాదు, నువ్వు హీరో దగ్గరికి వెళ్ళి చెప్తానులే, కొంచెం టైం తీసుకోవచ్చు కదా. దాంట్లో ఉంది డైలాగ్ అయిపోలేటే. హీరో దగ్గరికి వెళ్ళి నాతో పెట్టుకోకు, ఎవరితో పెట్టుకో, నేను తొడగొడితే నీ శాలరీ ఎగిరిచిపోద్ది అని చెప్పాలి. అక్కడ నుంచి చెప్పు. నేను ఇలా ఈ డిపో కొంత తిరిగితే కరెక్ట్గా ఎవరు పెట్టుకుంటాను. యాక్షన్ చెప్పండి. నేను తొడగొడితే నీ శాలరీ ఎగిరిపోతురా. నువ్వు దించేస్తావేంటి? డైలాగ్ కొంచెం చెప్పొచ్చుగా. అంతసేపు ఉండదు కదా సార్. ఎందుకు ఉండదు? ఇలా కాలు పైకెత్తి నేను తొడగానే కొట్టానంటే మామూలుగా ఉండదు తెలుసా అని చెప్పి ఉంచాలి. అది ఎక్కడ ఇంటర్వెల్. రెడీ రెడీ రెడీ. మీదకి వెళ్ళి ఫైట్ చేసుకోండి. ఇలా చేయండి. ఇగో నువ్వు ఇలా చేయి. వీళ్ళకి చేసుకోండి రావట్లేదు సార్ ఫైట్. మనం ఒకసారి అద్దరితో చేసి చూపిద్దాం. సరే, మీరు యాక్షన్ చెప్పండి. యాక్షన్. ఏం చేస్తున్నావు నువ్వు? ఆర్టిస్ట్ నువ్వు ఆడుకోవటం రాదు. నువ్వురా 9:30గా 12:30గా మంది స్కిట్. ఇంకోసారి సోలోగా నేర్చాను కానీ మీ ఇద్దరు అస్సలు అయ్యింది కదా. అప్పుడు ఏంటి మరి? నన్ను వదిలే. ఇది మేడం ఇంత వింతుంది. ఎక్స్ట్రా జబర్దస్త్. Hello, Gigi, how are you? Are you exciting to watch? Oh, very exciting. I like it. ఈ రోజు మన స్టేజ్ మీద చాలా పెద్ద ఫైట్ జరగబోతోంది. But you will be the witness of this fight. 1 minute. Hey, hey, hey. ఈ రోజు మా కోర్టులో రాబోతున్నారు జాన్ సీనా. John Cena, where are you from? Purple పక్కన New York. తమ్మున మొగలమన రాజా. నేను కూడా దమ్ముని మగాడికి వస్తుంది. నాకు డౌటే నీ మీద. నీకోసం ఒక అపోనెంట్ పిలుస్తాను. Let me invite him. The opponent. తొందరగా మీరు గెలుస్తారని నమ్మకం ఉందా ఈ ఫైట్ లో? నేను గెలిస్తే ప్యాంటు షర్టు రెండు ఇప్పి ఎగరేస్తా. నేను గెలిపించే బాధ్యత నాది, బట్ మాట మీద నిలబడు. ఒకసారి లెగ్ నట్ అన్నమా? లెగ్ నట్ అన్నా. కొంచెం వెనక్కాను. థ్యాంక్ యూ. మీకున్న ఎక్స్పీరియన్స్ ఏంటి ఫైట్ లో? More than 20 years. ఓకే, నేను అడిగింది బాక్సింగ్ లో కాదు. నేను బాక్సింగ్ గురించి చెప్పలా. You naughty. Mr. Rock and John Cena. మీరిద్దరు the first time history లో the world లో కలబడిపోతున్నారు. ఎలా ఉంది? How do you feel today? నాకు తల. Okay, tell me. నాకు మామూలుగా Really? దూరం నుంచి
మాట్లాడుతున్నా ఏంటది మోహన్ మొహమ్మడ్ ఫైట్ స్టార్ట్ చేయండి. ఓకే రెడీ ప్లీజ్ గెట్ ఇన్ ది రింగ్. ఓకేను ఓకే 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 ఇవ్వండి కొంచెం ఓకే ఓకే నీకు వాడు మొత్తం పిసికేస్తున్నాడు. ఫస్ట్ రౌండ్ అయిపోయిందాగే. ఎందుకు నా మీద పడుతున్నారు మీరు? ఒక్క నిమిషం జరుపువా? థ్యాంక్ యూ థ్యాంక్ యూ. The second round will begin. Ready, 3, 2, go. పట్టుకున్నావు నేను ఉన్నాను కదా, నన్ను పట్టుకోవచ్చు కదా. ఫైట్ రాడా నువ్వు వాడిని పట్టుకో నిన్ను పట్టుకోమంటావు. నన్ను పట్టుకుంటే నువ్వు గాట్ ఇట్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. రెడీ థర్డ్ రౌండ్ రెడీ. అరే సన్నీ నువ్వు రారా. నా 90 ఉంది అయిపోయిన తర్వాత వస్తే అప్పటి వరకు ఫైట్ టుగెదర్. నువ్వు రిఫరీవా ఇంకేమన్నా పట్టుకుంటే కొనుక్కుంటా నువ్వు ఏం చేస్తావు ఇక్కడ బట్టలారేస్తున్నావు? Actually back to back matches. There is no gap. That's what I'm pinning. నా వైపు ఫైట్ చేయడానికి ఎవరు లేరు, ఎవరో ఒకరు పెట్టచ్చు కదా. నీ వైపు అయితే ఎవరు రారు కానీ ఆపోజిట్ అయితే నేను ఉంటాను. ఆపోజిట్ లో ఉంటాను. ఇద్దరం బాగా కొట్టుకొచ్చేదా. Mr. Rock, you're so funny. ఎవరిని కొట్టలేకపోతున్నావు. Come on, you want energy? Some energy. No. Okay, fight together. ఎవరు రా అపోనెంట్? వాడా నువ్వా? నీ మీద జంపేటి వాడి మీద జంప్ అవ్వాలి. వాళ్ళు ఎవరు నన్ను రిగ్రెట్ చేయలేదు. The first time you're regretting me. He's rejecting me. Hey, మీరిద్దరు మాట్లాడుకుంటారండి. ఫైట్ చేయకుండా ఫైట్ చేయనివ్వు. Okay. Okay, no, గెలిపించేస్తా. Okay. What a counter! Oh wow, that was great. Yes, 3. Yeah! బెల్ట్ ఇవ్వు. మీకు మాట చెప్పడం మర్చిపోయాను. ఈ బెల్ట్ వేరు నేను వేరు కాదు. ఈ బెల్ట్ అయితే ఎవరికైతే తెలుతుందో ఆ బెల్ట్ తప్పుడు నేను కూడా వాళ్ళకి. Are you ready for that? సరే ఓకే అదా. ఎక్స్ట్రా జబర్దస్త్. బాబు ఏడుస్తున్నాడు చూడు. నీకే బాబు ఏడుస్తున్నాడు చూడు. బాబా రెండు కళ్ళు సరిపోవట్లేదు చూడటానికి.
సుధీర్ అసలు నువ్వు అబ్బాయి ఉండి నీకు ఇది రావడం ఏంటి, మీ సీమంతం చేయడం ఏంటి? నీకు డెలివరీ అయ్యే బాబు పుట్టడం ఏంట్రా? ఇంతకీ బాబా పాపా? నువ్వు ఉండమ్మా, అతనికి దీని నాన్న తెలియట్లేదు. నాన్న నేనే కదరా, నాన్న ఎవరు అంటావేంటి? నాన్న అంటే ఇప్పుడు నువ్వు కన్నావు, అవును నేనే. నువ్వు అమ్మ అవుతావు, దీని నాన్న కావాలి ఇప్పుడు మనకి. రామ్ ప్రసాద్ శ్రీనునా? నా మీద అనుమానం పడతారే, నిన్ను బెస్ట్ ఫ్రెండ్ అసలుగా. ఎక్కడికి వెళ్ళా ముగ్గురు కలిసే కదా వెళ్తారు. ఆ రోజు ఒక్కడ దూరం వెళ్ళాడండి. అదిగో మన అంకుల్ని చూడు. అమ్మో ఏడి పాపట్లేదంట్రా. చిన్నపిల్ల కాదు, బూచి అంటే ఏడి పాపేస్తారా? మన జబర్దస్త్ లో బూచి అంటే ఎక్కువ ఏడుస్తున్నాడంట్రా. ఇంకా ఖాళీగా ఉన్నావుగా? ఖాళీగా ఉన్నాలే, వచ్చి నీళ్ళు పోయి. ఆటో రామ్ ప్రసాద్ పంచులు నాకు తెలియమంటావా? సుడిగాలి సుధీర్, నేనే బాబుని కన్నా. సొరంగాల సుధీర్, అందుకే డెలివరీ అయింది. దాదా ఆయిల్ రాయించుకొని మసాజ్ చేయించుకున్నాడు నువ్వు పాపగా. అవునరా, మీ అత్తయ్య మామి వస్తున్నారు, రాలేదేంటి? మావయ్య ఎలా ఉన్నారు? బాగున్నా అల్లుడు. ఎందుకు వచ్చాడికి? దీనికి పెళ్ళి 15 సంవత్సరాలు అయింది, ఇంతవరకు పిల్లలు లేరు. ఈడేమో మొగోడు కూడా తెగకంటుండు. ప్రాసెస్ ఏంటి అల్లుడు? ఎలాగో వచ్చాం కదా, ఆ తనతో అన్నప్రాసన ఏదో కానిస్తే వెళ్ళిపోతాం. అన్నప్రసం ప్లాన్ చేశారా? అవునరా, ఈ రోజు అన్నప్రాసన నీకు చెప్పడం మర్చిపోయా. సర్చ్ చేయండి, మరి పెట్టండి. అవి పెట్టండి. బాబు ఏంట్రా రష్మి వైపు చూస్తున్నాడు? అన్ని పెట్టి గోల్డ్ పెట్ట మర్చిపోయారు, గోల్డ్ ముట్టుకుందామని వెళ్తున్నాడు పాపం. పడుకుంటాడు, మంచి పాట పాడు. అడిగా ఎదలోలయనడిగా. కాబట్టి జరిగింది. మన సీనియర్ ఫోన్ చేస్తున్నాడు రా. చూడు ఏంటో. ఎరా బావ చెప్పు, దుబాయ్ నుంచి దిగావా? ఈరోజు నైట్ వచ్చి మన రూమ్ లో ఉంటావా? సరే ఓకే రా బా. ఏంటి సీనియర్ మన రూమ్ కి వస్తున్నాడా? సీనియర్ మన రూమ్ కి వస్తున్నాడు రా. ఒరే నా గురించి తెలిస్తే ఫీల్ అయిపోతాడు రా. అసలుకే మనం మంచి ఫ్రెండ్స్. మరి ఏం చేద్దాం? నువ్వు డెలివరీ అయింది, బాబు షాక్ అయిపోతాడు. నీ బాబుని దాచేస్తాను. అరే పాప ఆకలి వేస్తా, ఫీడింగ్ అది. పాలిస్తావేటి మీరు కొంచెం లోపలికి వెళ్ళి తాగండి. ఏంటో లాంగ్వేజ్ ఎలాగ వస్తుంది? దుబాయ్ వెళ్ళి అక్కడ హుబాయ్ బస్ అరబ్ నేర్చుకున్నా. ఏది మాట్లాడు. ఇండియాలో పెట్రోల్ రేట్లు ఫుల్ పెరిగిపోయినాయిరా. ఇండియాలో పెట్రోల్ రేటు పెరిగిపోతున్నాయనే ఒకటి తీసుకొచ్చా. ఏంటిది? ఇది పెట్రోల్ పౌడర్. లీటర్ వాటర్ తీసుకోండి, దాంట్లో పౌడర్ వేయండి, పెట్రోల్ అయిపోతుంది. ఇది బండి వేసుకొని వెళ్ళిపోవడమే. ఒకవేళ బండి స్టార్ట్ అయిపోతే పెట్రోల్ పొంకెళ్ళి కొట్టించుకోవడమే. పంచింగ్ పలక్నామాకే పంచా. మనం చాలా రోజులు అయిపోయింది రా. ఏంటి చాలా రోజులు అయిపోయింది? మందు తాగి మందేసా. అందుకే మీకోసం దుబాయ్ నుంచి బాటిల్ తెచ్చా. మందు తీసుకురండి. బాటిల్ అన్నా? నేను ఈ బాటిల్లో తాగుతా, అద్దెకే తెచ్చుకున్నా. పంచి మందు తీసుకురా. ఇదిగో ఏంట్రా అది? విస్కీ పౌడర్. ఇండియాలో బాటిల్ వేసి షేక్ చేస్తే విస్కీ రెడీ. కిక్ ఎక్కకపోతే వైన్ షాప్ కి తెచ్చుకోవడమే. ఏమైందిరా? ఏంట్రా ఏదో సౌండ్ వస్తుంది? ఎక్కడ? పాప సౌండ్ వస్తుందిరా. కిడ్నాప్ చేశారు. ఎదుగుతున్నాడు, దొరికిపోతాను రా. ఏదో చేయరా, రే మేనేజ్ చేయరా. ఊరుకో ఓ హాలి. ఎవరు బాబురా? ఊరుకో అలా ఊరుకోమన్నా. నా ఎందుకు అలాగా హరిస్తే బాబు పాపం భయపడతా.
పోలీస్ స్టేషన్ కి హాల్ చేయి. దేనికి? పాపని అప్పగించడానికి. చెప్పరా ఎవరు పాప? సుధీర్ గారి బాబే. కంగ్రాట్స్. పెళ్లికి ఎందుకు పిలవలేదురా? పెళ్లి అయిన పుట్టిన బాబు కాదురా, మన సుధీర్ గాడే డెలివరీ అయ్యి కన్న బాబు. నాకు పుట్టిన బాబు. ఫాదర్ ఎవరు? మీ ఇద్దరులో ఎవరైనా అడుగుతున్నా. ఈడే మదరు, ఫాదర్ తెలియట్లేదు. సరే ఆ తెచ్చిన తాగేదన్నా. నేను వెనక్కి వెళ్ళి వస్తాను, మందు పట్టుకొస్తాను, నిద్ర మాడుతానండి. ఆగుతావురా? ముద్ర ఇబ్బంది అయింది, ఇబ్బంది అయింది. అయిపోయింది కదా, అయిపోయింది. హోబాయిలోనా నా హైప్ నా దగ్గర లేదు, హోప్ కూడా లేదు పిల్లలు పుడతారని. ఏంట్రా చెయ్యేస్తున్నావు? నాకు నా హైప్ లేదు, నీకు నీ హస్బెండ్ లేదు. నీకు హస్బెండ్ అవుతా, ఒక హాపక తండ్రిని అవుతా. నువ్వు పాపం చూసుకో, నేను చూసుకుంటా. ఏంట్రా ఇదేంట్రా చూడరా, పిచ్చి పిచ్చికి మాట్లాడుతున్నాడు. ఏమైందిరా బా, ఏమైంది? ఆడికి హస్బెండ్ అవుతానన్నా, పిల్లకి ఫాదర్ అవుతానన్నా. హప్పేముంది? ఈయన పెళ్లి చేసుకుంటావా? ఈడికి మొగుడు అవుతావు, పాప తండ్రి అవుతావు. మంచి ఆఫరే కదరా, మంచి ఆఫరే కదరా. నీ హస్బెండ్ అయ్యి నీకు హైప్ ఇస్తా, పెళ్లి చేసుకుంటా. ఆడు వెళ్ళిపోయాడు, పెట్రోల్ బంక్ వెళ్ళి బావలు తోలుకుంటాడు. ఇదంతా కలేనా మేడం? అదే ట్విస్ట్ మేడం, అది చెప్పేస్తే. కాదు రష్మి, కలం కావాలి కంటిన్యూ అవుతుంది. ఎక్స్ట్రా జబర్దస్త్. ఏంటో ఈ గాడ్ పెద్దగా ఇచ్చారు. అది గాడ్ కాదు, అది హెల్మెట్ తలకు పెట్టుకుంటారు. ఓ తలకి పెట్టుకుంటారా? చెప్పకపోతే గాడ్గా పెట్టుకోడు కదా. హలో ఈరోజు మ్యాచ్ ఎవరికి వస్తారు చూద్దామా? ఈ రోజు మ్యాచ్ కంపల్సరీ మేమే గెలుస్తాం. అంతలేదు, మేమే గెలుస్తాం. లాస్ట్ టైం మేము 100 కొట్టినప్పుడు మీరు 50కి ఆల్అౌట్ అయ్యారు. మేము 50 కొట్టలేదు, 50% డిస్కౌంట్లు ఆడాం. 50% డిస్కౌంట్లు ఆడాం. నాతో జోకులొద్దు. మా వాడు చూసావా? చూసాను. 6 బాల్కి 6 సిక్స్లు కొడతాడు. మా వాడు 6 బాల్కి 7 సిక్స్లు కొడతాడు. ఎలా కొడతాడు? అబద్ధం చెప్తాడు, అబద్ధం చెప్తాడు. మా వాడు ఫాస్టెస్ట్ సెంచరీ చేస్తాడు. మా వాడు మీకన్నా ఫాస్టెస్ట్ చేస్తాడు. ఎలా చేస్తాడు? ఆడి దగ్గర బైక్ ఉంది. ఇగో ఒక్క ఓవర్ లో 3 వికెట్లు తీస్తాడు. మా వాడు 6 వికెట్లు తీస్తాడు. ఎలా తీస్తాడు? మ్యాచ్ అయిపోయిన 3 వికెట్లు ఇంటి పట్టుకెళ్తాడు. 6. నేను క్రికెట్ లో ఇప్పటిదాకా ఓటమి చూడలేదు తెలుసా? ఇచ్చుడు. ఏంటది? రాత్రి పాకిస్తాన్ ఓడిపోయింది. లాస్ట్ టైం నేను ఎల్బీ స్టేడియం లో 6 కొడితే బాల్ గ్రౌండ్ బయట పడింది తెలుసా? నేను 6 కొడితే అమీర్పేటలో వచ్చి పడింది. ఎలా పడింది? నేను అమీర్పేటలో ఆడాను అప్పుడు. ఇది డే అండ్ నైట్ మ్యాచ్, కొంచెం చూసుకున్నాడు. అర్థమైందా? డే అండ్ నైట్ మ్యాచ్ కి నీకు నైట్ లైట్స్ కావాలేమో. నాకు లైట్స్ అవసరం లేకుండా ఆడతా. ఒక్కసారి లైట్స్ ఆపి ఎంపైర్ లేడా? ఎంపైర్ లేకుండా అలాగే వద్ది. ఎంపైర్ ఆల్రెడీ వస్తున్నాడు. Yes, well, today is the evening of the Belgians. 2 teams out there. Rendu team unnai, and one is JBS and MGBS team. MGBS JBS ante enti? జబర్దస్త్. జబర్దస్త్ లేకపోతే మీరేంటి? MGBS బస్ స్టాండ్. అంతే. And so many cracks, and Ravi Teja garu cinema super hit in the seconds, and సో మెనీ క్రాక్స్. క్రాక్ రవితేజ గారి సినిమా. టాస్ చేయండి. let's have a toss. ఏంటి టాస్ ఆరం కాయిన్ చేస్తారు నోట్ చేశారండి. రూపాయి కామన్ అయిపోయింది. మీకేం కావాలి? 1000 రూపాయలు కావాలి అందులో. హెడ్స్. It's heads. బ్యాటింగ్. హలో నాకు కూడా బ్యాటింగ్ కావాలి. నాకు బ్యాటింగ్ కావాలి. నాకు బ్యాటింగ్ సరే కావాలి. మళ్ళీ టాస్ చేయండి. ఎందుకు గోల? 10 రూపాయలు అయిపోయిందండి. 2000. యా ఇప్పుడు నేను గెలిచా. మళ్ళీ ఈసారి నాకు బౌలింగ్ కావాలి. నాకు బౌలింగ్ కావాలి. అయితే బ్యాటింగ్ ఇచ్చి. The audience will, cheers. Let's take a ball, already. మీరు ఇటు అటు ఉండాలి కదా. అంటే కీపింగ్ కూడా చేస్తాను అప్పుడు నేను. అరే ఎంపైర్ అటు ఉండాలి కదా. ఎంపైర్ అటు పక్క. 1 minute. Sounds great. మ్యాచ్ ఫిక్సింగ్. Okay.
మ్యాచ్ ఫిక్సింగ్ నో బాల్ వేయాలి ఇప్పుడు. నా గూగుల్ పే చేయండి డబ్బులు ముందు అర్జెంట్. ఓకే గూగుల్ పే చేయండి. రెడీ. నో బాలా? యా నో బాల్. నో బాల్. ఓకే నౌ దట్స్ ద నో బాల్ కాల్. ఇప్పుడు అది నో బాల్ కాబట్టి ఏంటది? ఏ ఫ్యాన్ ఏంట్రా గాలట్లేదు. వికెట్ తీసేయాలి. ఓకే రెడీ. రెడీ. అటుపక్క ఎందుకు వెళ్ళారు? పాప ఇందాంచి నుంచి ఎనర్జీ డౌన్ అయి ఉంటదేమో. ఒకటి ఇచ్చి వచ్చాడు. పరిగెట్టు తొందర పరిగెట్టు. ఏ రైడింగ్ పోలీస్ వస్తారు. పోలీసు వస్తానే పరిగెట్టాడు. రెడీ. యా రెడీ. లాస్ట్ 2 hours. ఓ బాల్ వచ్చి చాలా ఫ్యాన్ టైం పడుతుంది ఆయన. అవుట్. ఇప్పుడు బ్యాటింగ్ మీరే. ఇట్స్ ఓకే నో ప్రాబ్లం. లాస్ట్ ఓవర్ ఆఫ్ ఇన్నింగ్స్. రెడీ గో. అవుట్. That's a beautiful bowling from Prasad. అసలు బాల్ రాలేదు. 500 స్పీడ్ లో వస్తే కనిపిస్తుంది బాల్. ఐ వాంట్ రీప్లే. ఏంటది? డబుల్ రిప్లే. Let's have a replay. That's a beautiful ball. Fantastic. రీప్లేలో కూడా బాల్ కనపడ. అరే 500 స్పీడ్ అయితే ఏం కనిపిస్తుంది? సంకలో ఉంటే Drinks break. It's a beautiful pitch, beautiful weather from ఏంటి మిగులుతుందేమన్నా? లెట్స్ స్టార్ట్. Okay, let's రెడీ. ఇక్కడ ఉండండి సార్. ఓకే అడ్డొస్తే ఎలాగా? ప్లేయర్స్ ఏరి. ఇట్టు తిరగండి. అన్నా వీళ్ళు తిరగకుండా బ్యాట్లు మార్చుకుంటున్నారు. ఇదేంటి? మీకు ఏం కావాలి? ఆ బ్యాట్ ఇక్కడ ఉండాలి, ఈ బ్యాట్ అక్కడ ఉండాలి. అవును. అదే చేశారు కదా. రెడీ. బాల్. ఓ పని చేయండి, ఎక్కడ పెట్టండి అయిపోద్ది. రెడీ. సార్ ఇదేంటి సార్ వికెట్స్ ఇలా ఇక్కడ? పాపం పరిగెట్లా చచ్చిపోతున్నారు, అలసిపోతున్నారు కుర్రాళ్ళు. ఏమైతే వికెట్ ఆ పక్కన ఈ పక్కన అంతే కదా. అంపైర్ విషయం అంటే వాళ్ళు 100 కొట్టారు, కంగారులో మేము 110 కొట్టేసాం. నేను క్వార్టర్ కొట్టేయాను. ఏంటి మ్యాచ్ మీరు విన్నారా? వాళ్ళు కప్పు కూడా ఇంటికి పంపించారు. So there, what's your feeling? Thank you. Next match లో కలుద్దాం. एक बार एक्स्ट्रा जबरदस्त. కాకి చొక్కా వేసేస్తాను, లాఠీ పట్టుకు తిరిగేస్తాను, తేడా వస్తే కుమ్మేస్తాను, పోలిస్తేనే రా. ఏంట్రా బిత్తిరిగా తిరుగుతున్నావు? లేదు మేడం, నేనంటే సింగం వస్తుందేమని చూశాను. ఈ రాత్రి నైట్ 12ంటికి వచ్చే పాట వస్తే ఏదో అనుకున్నాను మేడం. ఒకటి చెప్తాను, మీరు అందరూ గుర్తు పెట్టుకుంటారా. కనిపించే 3 సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలు అయితే కనిపించని 4వ సింహమేరా ఈ నూకరాజు. సార్ నాకు డౌట్ ఏంటి? సింహానికి షుగర్ వస్తుందా? ఎందుకు? మీకు వచ్చింది కదా. సరే గానీ మన స్టేషన్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకో తెలుసా? మనం అంతా చిల్లరగా తిరుగుతున్నామని ఏమి చేయట్లేదని చెప్పి పైన సిఐడి వాళ్ళకి తెలిసిపోయింది. ఇప్పుడు వస్తుందా? సిఐడి ఆఫీస్ కూడా వస్తున్నారంట. देखो गब्बर सिंह, ऑल इंडिया की हाइपर सिंह,
విడి పేరు వింటే గుండాల గుండెలో నగుల సౌండింగ్. గుడ్ మార్నింగ్ మేడం. సిఐ అన్నారు కత్తిలాంటి ఫిగర్ వచ్చింది, కత్తిలాంటి ఫిగర్ వచ్చింది. అయినా ఏంటి స్టేషన్ లో ఒక్క ఖైదీ లేరు? అసలు మీరు ఏం పని చేస్తున్నారు? అసలు పని చేస్తున్నారా లేదా? నాకు వెంటనే ఈ స్పాట్ లో నాకు ఖైదీలు కావాలి. ఖైదీలు ఉన్నారు మేడం, పంజగుట్లో ఎవరో అనుమానాస్పదంగా తిరుగుతున్నారంట మేడం. వాళ్ళు తీసుకొస్తాం మేడం వెళ్ళి ఇప్పుడు. చెప్పండి మీరేం చేస్తుంటారు? సార్ కనెక్షన్లు ఇస్తుంటారు మేడం. ఎలాంటి కలెక్షన్లు? డిష్ కనెక్షన్స్ ఇస్తుంటారు మేడం. మరి మీరిద్దరు ఏం చేస్తారా? అన్న కనెక్షన్ ఇస్తుంటాడు కదండి, మేము కింద కేబుల్ కాపలా కాస్తుంటాం. నాకు ఎందుకు డౌట్ గా ఉంది. నీ మొబైల్ ఇవ్వు, జీరో చెక్ చేయాలి. పాస్వర్డ్ ఏంటి? ఉమ్మా ఉమ్మా. పాస్వర్డ్ అడిగితే మేడం గారికి ఉమ్మ అంటారు. నువ్వు నా పాస్వర్డ్ ఉమ్మండి. మీరంటే రాదండి, నేను అన్నది ఉమ్మ. ఓపెన్. జీమెయిల్ పాస్వర్డ్ ఏంటి? తొందరగా వచ్చే, తొందరగా వచ్చే. మేడం గారు నువ్వు తొందరగా వచ్చే అంటావురా? నువ్వు నా జీమెయిల్ పాస్వర్డ్ తొందరగా వచ్చే. తొందరగా వచ్చాయి. సరోజ, సుజాత, లక్ష్మి. శాంతిస్వరూప్ ఎవరు వీళ్ళందరూ? వాళ్ళందరూ మన కస్టమర్స్ మేడం. అంటే మనం వాళ్ళు పిలిస్తే కనెక్షన్ పెట్టి వచ్చేస్తాం. ఎక్కువ చేసావనుకో లాఠీ చార్జ్ చేస్తా. దాంతో పాటు లాఠీ చార్జ్ తో పాటు మొబైల్ కూడా రీఛార్జ్ చేయొచ్చు కదా మేడం. ఇంటర్నెట్ లేదు. సార్ నైట్ ఎక్కువ వీడియోలు చూస్తుంటారండి, డేటా సరిపోవట్లేదు. నాది వాడేస్తున్నాడు, ఇడిది వాడేస్తున్నాడు. నాదే వాడాడు. మేడం ఆకలేస్తుంది. మేడం పాపం ఒక్కరితో ఉన్నది, మమ్మల్ని జైలు వేసి వచ్చుగా. ఎఫ్ఐఆర్ బుక్ చేస్తా. ఎఫ్ఐఆర్ చిన్న హోటల్ అంటే సార్ సరిపో, మినిమం తాజ్ ఉండాలి, లేకపోతే అన్నకు అలవాటే. లేకపోతే ఏంటన్నా ఎఫ్ఐఆర్ చిన్న హోటల్. హోటల్ కాదురా, ఎఫ్ఐఆర్ గిఫ్ఐఆర్ అంటే కంప్లైంట్ పెడతానంటున్నారు ఆవిడ. సరే పంజగుట్టలో గోడ ఎందుకు దూకారు? అంటే ఆ గోడ మీద ఇచ్చట మూత్రం పోయేరాదు అని ఉందండి, అందుకే గోడ దూకి అటు పక్క పోసాం. నిన్న పంజాగుట్ లేడీస్ హాస్టల్ ఇద్దరు తగ్గారంట. వాళ్ళు ఎప్పుడు పంపిస్తావురా? ఆ వనజా సుజాత నాకు తెలియదండి. వాళ్ళు వనజా సుజాత నీకెలా తెలుసురా? ఎప్పుడు పంపిస్తావు వాళ్ళని? సార్ సాయంత్రం కలిసి పంపించేస్తాను. ఆయన తప్పు చేసి నన్ను కొడతావు ఇంట్రా? ఇప్పుడు ఆయన కొట్టాను అనుకో, కింద అందరూ నన్ను వేసుకుంటారు. కర్ణాటకలో ఈవెంట్లు నాకు వద్దురా ఆయన. అయినా ఏంటి రోజు 10 మోర్లు మల్లెపూలు కొంటున్నావంట? మనం కనెక్షన్ ఇస్తాం కదా మేడం, డిష్ కి ఫస్ట్ మల్లెపూలు పెట్టాలన్నమాట. డిష్ కి పెడతాడు. కేబుల్ రేట్ ఎంత అయ్యా? కేబుల్ రేట్ తెలియదు సార్. మల్లెపూలు 3 రేట్ ఎంత? 12 రూపాయలు సార్. మన రెగ్యులర్ కస్టమర్ కాబట్టి మనకి 8కే ఇస్తారు. 8కే ఇస్తారు. అయినా వాళ్ళు వస్తే భయపడిపోయి పారిపోవాలి కదా, నువ్వు అక్కడ ఎందుకున్నావు? అంటే వాళ్ళు పట్టుకున్నారు మేడం, కొంచెం కంఫర్ట్ గా ఉందని మామూలుగా ఉన్నా. చూసారా మేడం, కష్టంలో కూడా సుఖం వెతుకున్నాడు మా అన్న. దేవుడు మేడం, ఈ మధ్య గుడి కట్టించాం కర్ణాటకలో. ఫస్ట్ మిమ్మల్ని కొట్టాలి. సగం చెడగొట్టింది మీరే. దేవుడు 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 అని మిమ్మల్ని ఫస్ట్ వేయాలి అక్కడ. మేడం వాళ్ళు వద్దు మేడం, పాప మేడం ఒక్కరితో ఉంది. పైకి లేవు సార్. సరేగా నువ్వు పొద్దున్న లెగ్గానే ఏం చేస్తుంటావు? మా ఇంటికి వెళ్ళిపోతానండి. నిజం చెప్పాడు. ఏంటి పొద్దున్న లెగ్గానే ఏం చేస్తావు? మా ఇంటికి వెళ్ళిపోతానండి. పొద్దున్న లేచింది మీ ఇంట్లోనే కదా. నైట్ అంతా సొరంగంలో ఉంటాడు. ఎన్ని సంవత్సరాలైనా నువ్వు మాత్రం మారు. నీ ఫేవరెట్ ఛానల్ ఏంటి? ఎఫ్టీవీ మేడం. ఇక మేడం ఏంటి ఆ గాలితో సోదాపి నన్ను పంపించేయండి. మేడం మీరు ఏరిగా నేనే లోపలికి వెళ్ళిపోతాను. నాకు వేయాలంటే ఇది సరిపోదు మేడం, సెంటర్ జైలే కావాలి. ఎందుకంటే మన లిస్ట్ చాలా పెద్దది. అక్కడే ఉండాలి మేడం, కానీ ఇక్కడ వచ్చాడు కదా. మేడం ఏంటి ఈ గాలి గెలుతున్నాడు. నువ్వు బయట రా. ఎక్కడ వెళ్ళినా గోకడం గిల్లడం ఇదేంటి నీ పరిస్థితి? అది మా సాంప్రదాయం మేడం. కనెక్షన్ కావాలని అడిగాను మేడం. నీకు ఇక్కడ ఎందుకు కనెక్షన్ కావాలి? నేనే అడిగా కనెక్షన్ కావాలని కేబుల్ది. పాపం వీళ్ళు మొహాలు చూస్తే కొంచెం అమాయకంగానే ఉన్నారు. సర్లే పోనివ్వండి. రాన్నా, మనకు మైత్రివనంలో 30 కేసులు ఉన్నాయి, చూసుకుందాం. అదేనండి డిష్ బిగించే కేసులు. ఇంకొకసారి మేడం కంటపడ్డారు, తోలు తీసి కారం వేస్తా. కొంచెం ఉప్పు కూడా వేయండి మేడం, టేస్ట్ బాగుంటుంది. ఆమె వెళ్ళండి, మాకు ఇంకా చాలా బోల్డ్ పనులు ఉన్నాయి.
సరే మీకు ఏమైనా కనెక్షన్ కావాలంటే చెప్పండి, డిష్ కనెక్షన్.